హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మన కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా వారి డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం ఐడెంటిఫై చేసిన మరొక స్ట్రాటజిక్ లొకేషన్లో ట్రూ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మీ ముందుకు తీసుకొచ్చానండి. సో ఇదేంటంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్కి కేవలం 1.7 కిలోమీటర్స్లో ఉంటుంది. అండ్ అలాగే కోర్ క్యాపిటల్కి వితిన్ 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే ఏదైతే N13 రోడ్ నుంచి మన విజయవాడ హైదరాబాద్ హైవేకి కనెక్ట్ చేస్తూ ఐకానిక్ బ్రిడ్జ్ అనేది ప్రపోజ్ చేశారో అక్కడి నుంచి 1.7 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఐఆర్ఆర్కి కూడా 2 to 3 కిలోమీటర్స్లోనే కనెక్టివిటీ ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏ బ్రిడ్జ్ కనెక్ట్ చేసుకున్నా మనకి కోర్ క్యాపిటల్కి యాక్సెస్ అనేది ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి మూలపాడు జంక్షన్ నుంచి క్రికెట్ స్టేడియంకి వెళ్ళే రోడ్డు, అంటే 80 feet ప్రపోజ్డ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి 250 మీటర్స్లో ఉంటుంది. అండ్ అలాగే ఈ చుట్టుపక్కల లొకేషన్లో డెవలప్మెంట్స్ ఏంటంటే మనకి ఎగ్జిస్టింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్ అయితే 2 ఉన్నాయి. అండ్ అదే రోడ్లో ఇంకొంచెం ముందుకెళ్తే మన గవర్నమెంట్ వారి మూలపాడు నగరవనం అని చెప్పేసి బటర్ఫ్లై పార్క్ అనేది ఉంది. 2500 ఎకరాల్లో ఉందండి. సో దాన్ని ఇప్పుడు బయోడైవర్సిటీ పార్క్ కింద ఎక్స్పాండ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ చుట్టుపక్కల ఎస్టాబ్లిష్ అయిన ఎడ్యుకేషనల్ జోన్ అండి. ఎట్లాగంటే ఇబ్రహీంపట్నం దాటాక మనకి నిమ్రా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజ్ అయితే ఉంది. అండ్ మూలపాడులోనే మనకి ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఉంది. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే పరిటాల్లో అమృత్సర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఐఆర్ఆర్కి కనెక్ట్ అయ్యే కేతనకొండ దగ్గర ఫ్యాబెక్స్ ఇండస్ట్రీస్ అనేది ఉంది. అండ్ అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ఉంది. సో ఇలాంటి డెవలప్మెంట్స్ ఉన్న జోన్లో ఇప్పుడు ట్రూ వాల్యూలో దొరుకుతున్న లొకేషన్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల మనకేంటంటే 100% రిటర్న్స్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటంటే మనం కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ అండి ఇది. అండ్ ఇందులో మేము చేసే డెవలప్మెంట్స్ ఏంటంటే 40 feet సీసీ రోడ్స్ అండ్ కాంపౌండ్ వాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్తో పాటు డిజైనర్ పార్క్స్ అండ్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న డెవలప్మెంట్స్ అయితే phase 1 డెవలప్మెంట్స్ అండి ఇవి. phase 1 వచ్చేసి 7 acresలో లాంచ్ చేసాం. అండ్ దీనికి ఏపీసీఆర్డీ వారి అప్రూవల్ కూడా వచ్చేసింది, అంటే ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది. సో స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా రెడీగా ఉంది. అండ్ ఇప్పుడు కేవలం 4-5 ప్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయండి. సో మీరు త్వరపడి బుక్ చేసుకుంటే మీకు ఇప్పుడు నడుస్తున్న ప్రైసింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలరు. అండ్ అలాగే ఇప్పుడు phase 2 లాంచ్ చేసామండి. phase 2లో బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కొరకు, లేఅవుట్ ప్లాన్ కొరకు, మేము చేసే డెవలప్మెంట్స్ గురించి కానీ మరి ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలన్నా ఈ స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లేదా కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా వారి వెబ్సైట్ విజిట్ చేస్తే మీకు మేము ఆఫర్ చేసే సర్వీసెస్ అండ్ మా ప్రాజెక్ట్స్ యొక్క డెవలప్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.